సుబ్బరాజు సార్. అర్జెంటుగా కింగ్ ప్రాన్స్ కన్సైన్మెంట్ జపాన్ పంపించాలయ్యా. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. హాయ్ డాడ్. హాయ్ అభి, కమ్ ఆన్, వెల్కమ్ మై డియర్ బాయ్. సో హౌ ఆర్ యూ? ఫైన్. లేమ్. బట్టల్లో సాంప్రదాయం, బిహేవియర్లో సంస్కారం. అంజలి వీడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ అనగానే మా ఇంట్లో ఇంకో మెంబర్ పెరగబోతుంది అనుకున్నాను. కానీ నిన్ను చూశాక మా ఇంటి గౌరవమే పెరగబోతుంది అనిపిస్తోంది. నా కొడుకు MBA చదవాలి, నా కంపెనీలకు చైర్మన్ అవ్వాలి, నా బిజినెస్తో పాటు నా కీర్తిని కూడా పెంచగలగాలి అనేది నా కళ. అందుకే వీడిని MBA కోసం US పంపించాను. ఫస్ట్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రాసి అమ్మని చూడడానికి వచ్చి నీ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత US వెళ్ళడం 3 నెలల నుంచి ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడో నిన్న మీ ప్రేమ గురించి చెప్పిన తర్వాత అర్థమైంది. చూడమ్మా, మీకు గతం తక్కువ, భవిష్యత్తు ఎక్కువ. నా గతం ఎక్కువ, భవిష్యత్తు తక్కువ. మీ ఆలోచనలో, మీ థాట్స్లో ఆవేశం ఉంటుంది, నా థాట్స్లో అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతో చెప్తున్నాను, ప్రేమించుకోవడానికి తొందరపడాలి కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. అందుకని వీడు MBA పూర్తయ్యే వరకు మీ పెళ్లి వాయిదా వేసుకోండి. మీరు పెళ్లి కోసం 10 months వెయిట్ చేస్తే వాడు MBA పూర్తవుతుంది, నా కళ నిజం అవుతుంది. నేను పెళ్ళయ్యాక చదువుకుంటాను డాడ్. పెళ్ళయ్యాక చదువు, రిటైర్ అయ్యాక సంపాదన కష్టం రా. చెప్పమ్మా అంజలి. ఇందులో నేను చెప్పేదేముంది అంకుల్, పెళ్లికి తొందరే ఉంది, చదువు పూర్తయ్యాక చేసుకుంటాం. అది కాదు డాడ్. నేను నా కోడలతో మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ అమ్మా అంజలి. చిన్నదానివైనా ఓ తండ్రిగా నేను నా కొడుకు మీద పెట్టుకున్న ఆశలను అర్థం చేసుకున్నాం. మీరు కలిసి ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ 10 monthsని 10 secondsలా గడిపేయచ్చు. కానీ అంతవరకు నాదో కండిషన్. ఏంటంక? ఈ 10 నెలలు మీరు ఫోన్లో మాట్లాడుకోకూడదు, మెయిల్స్ చేసుకోకూడదు. ఇదేం కండిషన్ డాడ్? రే, నేను నీ బాబుని రాని సంగతి నాకు తెలియదా? అంజలి కనిపించగానే అమెరికా వెళ్ళడం మానేసిన వాడివి రేపు రెగ్యులర్ టచ్లో ఉంటే తప్పకుండా చదువు వదిలేసి వస్తావు. నో డాడ్, నేను అలా చేయను. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ మీద కంటే ప్రేమించుకోవడం మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కండిషన్స్కి కట్టుబడి ఉంటామని ప్రామిస్ చేయండి. గుడ్, వెరీ గుడ్. నువ్వేం దిగులు పడకమ్మా. ప్రేమ పంచభూతాల కంటే పవిత్రమైంది, పవర్ఫుల్ అయింది. మీరెంత దూరంగా ఉంటే అది మిమ్మల్ని అంత దగ్గరగా చేరుస్తుంది. సారీ, ఇది 100సారి సారీ చెప్పడం. ఒక్కసారి ఓకే చెప్పకుండా ఉంటే 100 సార్లు సారీలు చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఏం చేయమంటావు అభి? మన ఫ్యూచర్ గురించి మావయ్య అంత ఆలోచిస్తూ ఉంటే మాకు పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్ళని చేయండి అని ఎలా అడుగుతాం? పైగా పెళ్ళనేది లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే చేసుకోవటం మంచిది. ఒక్కరోజు 2 రోజులు కాదు, 10 నెలలు, 10 months. ఫోన్స్ ఉండవు, మెయిల్స్ ఉండవు. పిచ్చి వాళ్ళ పుస్తకాలు చదవాలి. ఎలా ఎలా కుదురుతుంది? ప్లీజ్ అభి, నా కోసం. నీ కోసం అందులో దూకమన్నా దూకుతాను కానీ చూడొద్దు, మాట్లాడొద్దు అంటే ఐ కాంట్. అభి, ప్రేమికులు చూసుకోవటానికి కళ్ళు అక్కర్లేదు, మాట్లాడుకోవడానికి ఫోన్లు అక్కర్లేదు. నేనెప్పుడు గుర్తొచ్చినా ఒక్కసారి నన్ను తలుచుకుంటూ కళ్ళు మూసుకో. నీ కళ్ళల్లో కనిపిస్తాను, నీ గుండె చప్పుల్లో వినిపిస్తాను. కావాలంటే ట్రై చేయి.
ప్రేమించిన మనిషి ఎదురుగా లేనప్పుడు అతనికై ఎదురు చూపులతో గడపడమే ప్రేమంటారు. ఇప్పుడు నేను ఎదురు చూపుల్లో గడుపుతున్నాను. చూడండి, మాటలతో మొదలై మనసులో నిలిచిపోయేది అభిమానం, మనసుతో మొదలై మాటలతో దగ్గరయ్యేది ప్రేమ. నాకు మీ మీద ఉన్నది అభిమానం, అభి మీదున్నది ప్రేమ. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మంచి స్నేహితులుగా మనం కలిసి ఉందాం. నన్ను అర్థం చేసుకుంటారు కదూ? నో నో, కల్తీ చేయొద్దు. నాది కల్తీ లేని ప్రేమ, ప్యూర్ లవ్. అంజలి కోసం నా గుండెల్లో గుడి కట్టాను. హలో, నువ్వు గుడే కట్టావు, నేను గుడిలో ముడుపులు కూడా కట్టాను. ఏంటి రా తాగుదామా? అంజలి పోరా అన్నాక సోడా కలుపుతాడని సిగ్గులేదా? కొట్టాయి. ఏంట్రైడ్ పెయింటింగ్ వేసే చేతులతో పిండి రుబ్బిస్తావా అని నా కోసం బామ్మని తిట్టింది. దీన్ని ఏమంటారు? నేను తప్పు చేస్తే అమ్మాయి తిట్లు తింటాం, నాకు అప్లికేషన్ పెట్టి ఉద్యోగాలు ఇప్పించడం, దీన్ని ఏమంటారు? లోన్ తీసుకో, లైఫ్ మార్చుకో అంటూ బిజినెస్ పెట్టించి భుజం తట్టడం ప్రేమ కాదా? క్యారెక్టర్ మార్చుకున్నావు, కష్టపడడం నేర్చుకున్నావు అంటూ కాఫీ పిలవడం ప్రేమ కదా? ఆ, ఇండి చేసి మనకే అంటిస్తుందిరా. వాడెవడికో మనసు ఇస్తుందా? అది కాదబ్బాయి, ఏంటే రానా? రాధా అయినప్పుడు రెండు సండాలంగా ఉంటుందిరా. అయితే ఓకే. అరే నాదో డౌట్ రా, నిజంగా దానికి అసలు లవర్ ఉన్నాడంటావా? నిజమే రోయ్, అది మనల్ని ఫూల్స్ చేసి పక్కా స్క్రీన్ ప్లేతో పెట్టగల చెప్పినట్టుందిరా. ఎందుకు చెప్పినట్టు? నలుగురు ఒకేసారి ఐ లవ్ యూ చెప్తే ఐటు అని అలాగంటదరా. మన నలుగురిలో ఏ గొట్టంగాడి మీద ప్రేమ ఉన్నా మీ మీద ఉన్నది అభిమానం అని అనేది కాదురా. సోడాలే కూడా బద్దాగచ్చు, ఆవకాయలే కూడా అడ్డా తినచ్చు. కానీ అతని ప్రేమ లేకుండా ఎలా బ్రతికేది? ప్రేమ లేదు, దోమ లేదు, ప్రేమ కన్నా పిచ్చి లేదు. ఆ మాయలో పడకండిరా వేలు విడిచిన మేన బావలు. సుందరాంగుడా, గ్రంథసాంగుడా, అందాల నా ముద్దుల సారంగుడా, మిరియాల్గుడా, అలుపులు కాడా, అచ్చంగా కట్టించు అద్దాలేడా. హే సుందరాంగుడా, గ్రంథసాంగుడా, అందాల నా ముద్దుల సారంగుడా, మిరియాల్గుడా, మలుపులు కాడా, అచ్చంగా కట్టించు అద్దాలేడా. ఇంటి పేరు రసగుల్లా, సొంత పేరు మధుబాల, అద్దరెత్తిరల్లా నువ్వు వచ్చి బుక్క గిల్ల.
వచ్చాక పల్లె నిలువెల్లా ఆహా సుందరాంగుడా గ్రంథ సాంగుడా అందాల నా ముద్దుల సారంగుడా మిరియాల్గుడా మలుపులు కాడా అచ్చంగా కట్టించు అద్దాలేడా తరరం తం తరరరం ఆ తరరం తం తరరరం రంగే నాది నిమ్మల పండు బుగ్గే పడితే ఆపిల్ పండు ఆ ప్రతి నా వంపు బొప్పాయి పండు పడితే తీయని బత్తాయి పండు వయసు పనస పండేరా ముద్దు ద్రాక్ష పండేరా కోతకొచ్చే పంట మన సార తండుతారా మొత్తం ఒళ్ళు పళ్ళేరా ఆ సుందరాంగుడా గ్రంథ సాగుడా అందాల నా ముద్దుల సారంగుడా మిరియాల్గుడా కలుపుల కాడా అచ్చంగా కట్టించు అద్దాలేడా హే సుందరాంగుడా గ్రంథ సాగుడా అందాల నా ముద్దుల సారంగుడా మిరియాల్గుడా మలుపులు కాడా అచ్చంగా కట్టించు అద్దాలేడా బామ్మా నేను బ్యాంక్ వెళ్తున్నాను. వస్తున్నానుండు. వెళ్ళేటప్పుడు కరెంటు బిల్లు కట్టేసి వెళ్ళు. ఇంతకు ముందైతే బిల్లు రాగానే బాలా కట్టేవాడు. వాడినేమో నువ్వు ప్రయోజకుని చేసి కూర్చోబెట్టావు. వాడు పని చేయడమే మానేశాడు. ముఖం చూద్దామన్నా 2 రోజులైంది. కనబడితేగా. ఏమండి ఇక్కడ సీను అని టాయ్స్ అమ్ముతూ ఉంటాడు. ఓ బొమ్మల సీనా? ఆయన ఉంటే రోజు సందడిగా ఉండేదమ్మా ఈ గుడి దగ్గర. పాపం 2 రోజుల నుంచి రావట్లేదు. ఏమైందో ఏమో. హలో ఆనంద్, నేను అంజలిని. హలో హలో రాహుల్, నేను అంజలిని. హలో వీళ్ళెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నేను ఫ్రెండ్లీగా ఉండడం తప్ప వీళ్ళంతా పైకి రావాలని ఎంకరేజ్ చేయడం తప్ప వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.